శాంతి ప్రపంచ దేశాల మధ్య తేడాను నిర్ణయించే ఈ వేదికైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. గాజాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన గాజా శాంతి ప్రణాళికకు భారీ మెజారిటీతో ఆమోద ముద్ర పడింది. మొత్తం 20 అంశాలున్న ఈ ప్రణాళికకు మొత్తం 13 దేశాలు మద్దతు తెలిపాయి. వీటో అధికారం ఉన్న రష్యా, చైనా తటస్థంగా నిలిచాయి. గత నెల ట్రంప్ మధ్యవర్తిత్వంలో జరిగిన యుద్ధ విరామం, బందీల విడుదల ఒప్పందంతో ఈ ప్రణాళిక మొదటి దశ ఇప్పటికే అమలులోకి వచ్చిన నేపథ్యంలో రెండో దశకు భద్రతా మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దాదాపు 3 ఏళ్ల పాటు సాగిన గాజా యుద్ధానికి తెరపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో గాజాలో శాంతి నెలకొంది. గత నెలలో ట్రంప్ తీసుకువచ్చిన శాంతి ప్రణాళికలోని మొదటి దశలో భాగంగా బందీల విడుదల, ఖైదీల మార్పిడి జరిగింది. అయితే రెండో దశలో భాగంగా ట్రంప్ తీసుకువచ్చిన 20 సూత్రాల ప్రణాళికకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆమోదం లభించింది. ఈ ప్రణాళికలో శాశ్వత యుద్ధ విరామం, హమాస్ పూర్తి నిరాయుధీకరణ, అంతర్జాతీయ స్థిరీకరణ బలగాల మోహరింపు, గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ స్వయంగా అధ్యక్షత వహించబోతున్న బోర్డర్ ఆఫ్ పీస్ అనే తాత్కాలిక పాలనా సంస్థ ఏర్పాటు వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ ఓటింగ్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, సోమాలియా సహా మొత్తం 13 దేశాలు స్పష్టంగా మద్దతివ్వగా, వీటో అధికారమున్న రష్యా, చైనా మాత్రం తటస్థంగా నిలిచాయి. ఇక గాజాలో అంతర్జాతీయ బలగాల మోహరింపు నుంచి పునర్నిర్మాణం వరకు గాజాలో పరిపాలన ఏ విధంగా ఉండాలనేది ఈ ప్రణాళికలో స్పష్టంగా పేర్కొన్నారు. ట్రంప్ దీన్ని ఐక్యరాజ్య సమితి చరిత్రలో గొప్ప ఆమోదంగా అభివర్ణించారు. తానే బోర్డ్ ఆఫ్ పీస్ అధ్యక్షుణ్ణని, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు ఇందులో భాగమవుతారని, గాజా భవిష్యత్తును అమెరికా నాయకత్వంలోనే మలుస్తామని గర్వంగా ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ నిరాయుధీకరణ అంశాన్ని స్వాగతిస్తూనే పాలస్తీనా రాష్ట్ర స్థాపన గురించి ఒక్క మాట కూడా లేకపోవడాన్ని హైలైట్ చేస్తూ, హమాస్ ఆయుధాలు వీడకపోతే ఏ ఒప్పందం ఉపయోగం లేదు, అవసరమైతే మా శైలిలోనే ఆ లక్ష్యాన్ని సాధిస్తామని హెచ్చరించారు. యుద్ధం కారణంగా గాజా పూర్తిగా నాశనమైంది. అందులో భాగంగానే అక్కడ శాంతి నెలకొల్పడంతో పాటు ఆ నగరాన్ని తిరిగి నిర్మించాల్సి ఉంది. అందుకోసం గాజాకు ఒక తటస్థ, శక్తివంతమైన రాజకీయ ఒత్తిళ్లకు లొంగని పరిపాలనా వ్యవస్థను అందించాల్సి ఉంటుంది. అందుకోసం అంతర్జాతీయ స్థిరీకరణ బలగాలను ప్రవేశపెట్టాలని కూడా ప్రణాళిక చెబుతోంది. ఇవి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనైనా లేక UN అనుమతితో అయినా ఏర్పడే బహుళ జాతి బలగాలనైనా కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. గాజాలో శాంతి స్థాపన, భద్రత, యుద్ధ విరామం అమలు, పునర్నిర్మాణ సహాయం, ఈ అన్ని బాధ్యతలు ఈ బలగాల భుజాలపై పడనున్నాయి. ఈ తీర్మానం ఆమోదంపై హమాస్ వెంటనే స్పందించింది. గాజా ప్రజల స్వతంత్రతను హరించే కుట్రగా, పాలస్తీనా రాజకీయ హక్కులను బలహీనపరిచే ప్రయత్నంగా దీన్ని వ్యాఖ్యానించింది. విదేశీ బలగాలు తమ నేలపై నిర్ణయాలు తీసుకోవడాన్ని తామెప్పుడూ అంగీకరించమని హమాస్ స్పష్టం చేసింది. గాజా ప్రజల భవిష్యత్తును గాజా ప్రజలే నిర్ణయించాలని, ఇది పాలస్తీనా స్వయం పాలనను చెరిపివేసే ప్రయత్నమంటూ హమాస్ ప్రకటనను విడుదల చేసింది. గాజా ప్రజలు ఇటువంటి ప్రయత్నాలను ప్రతిఘటిస్తారంటూ హమాస్ పేర్కొంది. ఒకవైపు UN ఆమోదించిన 20 అంశాల శాంతి ప్రణాళిక, మరోవైపు హమాస్ నిరసనలు, ఇంకోవైపు ఇజ్రాయెల్ ముప్పు హెచ్చరికలు. ఇలా గాజాలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకునే ప్రమాదం ఉంది. భద్రతా మండలిలో ఆమోదం సాధించిన ఈ ప్రణాళిక నిజంగా గాజాకు శాంతిని తెస్తుందా? ధ్వంసమైన భవనాలు, పాడైపోయిన రోడ్లు, ఇళ్లు లేకుండా ఉన్న లక్షల మందికి ఇది పునర్నిర్మాణ ఆశను అందిస్తుందా? లేక ఇది మరో కొత్త అంతర్జాతీయ జోక్యం, మరో కొత్త శక్తి పోరు, మరో కొత్త అంతర్గత తిరుగుబాటుకు దారి తీయనుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.